హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ బ్రదర్స్. ఈ రోజే మాస్ జాతర మన రవితేజ అన్నది మూవీ చూడడం జరిగింది అనమాట. అయితే సినిమా చూసాక నాకు ఏమనిపించిందంటే, అబ్బా సేమ్ స్టోరీలు కంటిన్యూస్ గా అట్లాంటి స్టోరీలతోనే వస్తానే ఉన్నారు. యాక్చువల్ గా చాలా డిఫరెంట్ జోనర్ అనుకుని చాలా రొటీన్ స్టోరీ మన మీద అట్లా ఎత్తి పడేస్తున్నట్టు ఉంది. అండ్ మనకి ట్రైలర్ లోనే మొత్తం అర్థమైపోతుంది. రవణ్ ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్, ఒక స్ట్రాంగ్ విలన్, ఆయన ఏరియాలో పోస్టింగ్ పడుతుంది. తర్వాత ఏమవుతుంది, ఇంతే స్టోరీ, ఇంకేం లేదు. సినిమా ప్యాటర్న్ అంతా ఎట్లుంటది అంటే, ఇంట్రొడక్షన్, ఒక ఫైట్, కొంచెం జోక్, దాని తర్వాత హీరోయిన్ తో సీన్, పాట, మళ్ళీ ఫైట్, దాని తర్వాత మళ్ళీ జోక్, దాని తర్వాత సాంగ్, దాని తర్వాత హీరోయిన్ తో కొన్ని సీన్లు. సినిమా అంతా ఇదే అయిపోయి వెరీ రొటీన్ టెంప్లెట్. యాక్చువల్ గా రవాణాకి ఏమైందో తెలియదు, అన్ని కూడా సేమ్ ఇలాంటి స్టోరీలే తీసుకుని మరి జడ్జ్మెంట్ రాంగ్ అవుతుందో లేకపోతే అవన్నీ ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకుని కమిట్మెంట్ ఇచ్చేసిన మూవీస్ అర్థం కావట్లేదు. కానీ యాక్చువల్ గా సినిమాలో అయితే అసలు నేనైతే జీరో ఎక్స్పెక్టేషన్స్ తెలియదు. ఎందుకంటే ట్రైలర్ లో చూసినప్పుడు కూడా నాకు ఏమనిపించింది అంటే, పక్కా ఇది రొటీన్ అని తెలుసు, బట్ చెప్పలేం కదా మనము. వీ కెనాట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. ట్రైలర్ చూసి సినిమాని ఎందుకు ఫస్ట్ మనము ఒక ఒపీనియన్ తో వెళ్ళడం అని వెరీ లో ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాలన్నమాట. బట్ ఏమైపోయిందంటే, సినిమా అట్లీస్ట్ యావరేజ్ గానే ఉంటది అనుకున్నా. అబ్బే అస్సలు కొంచెం కూడా లేదండి. అండ్ మోర్ ఓవర్, ఈ సినిమా నేను చూడొద్దు అని చెప్పను. మీరు హార్డ్ కోర్ రవేనా ఫ్యాన్స్ అయితే మాత్రం వెళ్ళి చూడండి, లేదంటే మాత్రం లైట్. యాక్చువల్ గా మనకి చాలా అంటే చాలా మూవీస్ ఎప్పుడో 2000s నుంచి ఇలాంటి స్టోరీలు మనం చూస్తూనే ఉన్నాము, మళ్ళీ వాళ్ళు తీస్తూనే ఉన్నారనమాట. సో అది మా రివ్యూ. సినిమా అయితే అస్సలు బాగాలేదండి. సో అట్లనే నెక్స్ట్ వేరే మూవీ కూడా మేము మలయాళంది మొన్న చూసి వచ్చాము. దాని పేరు దియా సిరాయ్ ఏదో ఉంది, ప్రణవ్ మోహన్ లాల్ గారి మూవీ. యాక్చువల్ ఆ సినిమా కొంచెం బెటర్ గా ఉంది ఈ సినిమాతో పోలిస్తే. ఆ సినిమాకి వెళ్ళండి, ఓకేనా? థ్యాంక్ యూ.